లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ గారు అంటే అడ్డగుట్ట కార్పొరేటర్ ఉన్నారు, బీఆర్ఎస్ కార్పొరేటర్. ఈ రోజు ఇక్కడ ఏమవుతుంది? ఈ రోజు కేటీఆర్ ది రోడ్ షో ఉంది ఇక్కడ మన యూసుఫ్గూడ చౌరస్తాలో. వస్తున్నారు కేటీఆర్ సార్ వస్తున్నారు. ఓకే, అంటే కేటీఆర్ సార్ రోడ్ షోలో మీరేం చేస్తారు? మేము కూడా ప్రచారం చేస్తాము. మొన్న నుంచి 1 వీక్ నుంచి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాము. బానే ఉంది ఇక్కడ రిజల్ట్. అందరు ఎవరిని అడిగినా కూడా కార్ కే ఓటేస్తామని చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్ లో కార్ బోల్తా పడ్డది అన్నారు, మరి ఈ ఎలక్షన్ లో కార్ లేచినట్ట పోతుందా టాప్ గేర్ లా? ఏం బోల్తా పడలేదు, కొంచెం స్పీడ్ తగ్గింది. కానీ ఇప్పుడు జెట్ స్పీడ్ తో వస్తాం మేము. చూడండి మీరే, 14th రోజు రిజల్ట్ ఉంది కదా, అప్పుడే తెలుస్తుంది. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ సీఎం పైన వ్యతిరేకతగా చాలా ఉంది. ఇక అందులో ఈ రౌడీలకు టికెట్ ఇచ్చి అది కూడా పోతుంది. ఇదేంటి, ఎక్కడ పోయినా కూడా నమ్మో ఆయన అంటే భయం అవుతుంది. నవీన్ యాదవ్ అంటేనే భయపడుతున్నారు ప్రజలు, మామూలు ప్రజలు. అది కూడా టీ కొట్టు దగ్గర కానీ మన ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానీ భయపడుతున్నారు. ఎందుకమ్మా? నవీన్ యాదవ్ కూడా యంగ్ ఎనర్జెటిక్ పాలిటిక్స్ లో రావాలని చెప్పేసి తను చేస్తున్నాడు. ఆయన స్పీడ్ చూసి మన సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు టికెట్ ఇచ్చారు. అండ్ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆయనను ఆశీర్వదించి ఆయనకు కూడా మంచి ఫాలో ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆయన మీరు రౌడీ అంటున్నారు. రౌడీ అని ఎట్లా అంటారు? ఎందుకంటే రౌడీ అంటే రౌడీ షీటర్ ఓపెన్ అయితేనే రౌడీ అనాలి. అట్లాంటిది అనిపోయినా అట్లాంటిది ఏం లేదు కదా, ఆయన క్లీన్ గా ఉన్నాడు. మొన్న ఒక అబ్బాయి చెప్పింది ఇక్కడనే, ఇక మా దగ్గరకు వచ్చి వసూలు చేస్తారు, నవీన్ యాదవ్ మనుషులు వచ్చి నెలకి ఇంత ఇవ్వాలని చెప్తారని వాళ్ళే చెప్పారు, మీడియా వాళ్ళే చెప్పిండ్రు. ఇంకా కొంతమంది పర్సనల్ కూడా చెప్తున్నారు, కానీ భయపడుతున్నారు. ఆయన పేరు తీస్తేనే భయపడుతున్నారు. అదేందో మన అర్థం అవ్వట్లేదు. ఇక నేను కూడా మీడియా ద్వారా చూసి కూడా చెప్తున్నాను. అంటే ఇట్లాంటిది అయితే మా మీడియాలో రాలేదు. కాకపోతే ఏంటంటే దేని గురించి అని చెప్పేసి ఒక మనిషి వస్తున్నాడు పాలిటిక్స్ లా, ఆయనని వెల్కమ్ అండి. అందరూ అలా బ్యాక్గ్రౌండ్ గురించి భయపడుతున్నారు. వీళ్ళు రౌడిజం చేస్తారు, బెదిరిస్తారు, భయపట్టిస్తారు అని చెప్తున్నారు. అది నిజమే అని మేము కూడా అనుకుంటున్నాం. కాకపోతే మొన్న కూడా ఏమన్నాడు, మొన్న మీటింగ్ లో మీడియా ముందే ఎవరు వస్తారో రాని, మీ సార్ వచ్చినా సరే గలీలకించి పోనీయమని చెప్పాడు కదా. అది రౌడిజమే కదా, భయపట్టిస్తున్నట్టే కదా పేద ప్రజలనైతే. ఇప్పుడు సరే బీజేపీ అసలు ఎక్కడ కనిపిస్తుంది? నేను 1 వీక్ నుంచి తిరుగుతున్నా, ఎక్కడ బీజేపీ అన్న మాట లేదు, బీజేపీ అన్న ఆ పర్సన్ కూడా కనిపిస్తలేడు. నేషనల్ పార్టీ కదమ్మా, ఇప్పుడు మనకి వాడు కదా. మరి ఎక్కడ ఉన్నారు? మేము ఇన్ని గల్లీలు తిరుగుతున్నాం, వాళ్ళ బండి కాదుగా, వాళ్ళ జెండా కూడా కనిపిస్తలే, వాళ్ళ మనుషులు కూడా కనిపిస్తలే నాకైతే. సరే, ఇప్పుడు లాస్ట్ చెప్పండి అమ్మా, ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల హడావిడి ఉందో 9వ తారీఖు వరకు మన క్యాంపెయినింగ్ లాస్ట్, 11వ తారీఖు ఎలక్షన్స్, 14వ తారీఖు కౌంటింగ్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి. ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమైతుంది? బీఆర్ఎస్ వస్తుంది. అంటే మీరు బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వస్తుంది అంటారా? అట్లా కాదు, చూడండి మీరు, నేను ఉన్నా కాబట్టి కాదు, ప్రజలందరూ కూడా అదే మాట చెప్తున్నారు, కారు గుర్తుకే ఓటేస్తామంటారు. మళ్ళీ గోపీనాథ్ అన్న చేసిన పనుల వల్ల ఆమె కూడా అలానే చేస్తుందని అనుకుంటున్నారు. ఇంకోటి చెప్పాలంటే గోపీనాథ్ అన్న పర్సనల్ కూడా చాలా పనులు చేసినంట. ఇంటింటికి పోతే వాళ్ళే చెప్తున్నారు, ఖచ్చితంగా గోపీనాథ్ అన్నకి వేస్తాం, మళ్ళీ సారే రావాలంటారు. నెక్స్ట్ కూడా సీఎం కేసీఆర్ సారే కావాలని కోరుకుంటున్నారు ఈ జూబ్లీస్ ప్రజలు. సరే, ఇప్పుడు ఏంటంటే మన సునీతమ్మ గారికి రాజకీయ అనుభవం లేదంటారు. ఈ రాజకీయ అనుభవంలో కనుక ఆమెను గెలిస్తే పాలన ఎవరు చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఆమెనే పాలన చేస్తుంది, కాకపోతే కరెక్టే, ఆమెకు రాజకీయ అనుభవం లేదు. బ్యాక్ సపోర్ట్ గా మేము అందరం ఉంటాం. మా కేటీఆర్ అన్న ఉంటాడు, మా హరీష్ రావు అన్న ఉంటాడు, మేము అందరం ఉంటే ఆమె సపోర్ట్ గా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఆమెను అట్లా వదిలేం కదా, ఆమె కూడా నేర్చుకుంటది. నేను కూడా ఫస్ట్ టైం కార్పొరేటర్ అడ్డగుట్టకి, ఇవి 2-3 months కొంచెం ఇబ్బంది అయింది. ఆడికించి నేను కూడా మంచినే వస్తున్నా, మంచినే పాలన చేస్తున్నాం. మా అడ్డగుట్ట డివిజన్ కూడా మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. సరే, ఇప్పుడు ఏదైతే సునీత గారు మొన్న మధ్యలో సునీత గారు ఏడిస్తే దాన్ని కూడా పెద్దగా ట్రోల్ చేసేసి ఏదో చేసినారు, దాని సంగతి ఏంటి? చెప్తున్నా కదా, ఏడిస్తే ఆర్టిఫిషియల్ అంటున్నారు కదా. మరి వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే కూడా వాళ్ళ అక్క చెల్లెలు గాని, అమ్మ గాని, భార్య గాని ఏడిస్తే అది కూడా ఆర్టిఫిషియల్ అనుకోవాలా? చెప్పండి. మరి ఏడుపు ఆర్టిఫిషియల్ గా చేసుకుంటుంటే వాళ్ళ అంత ఇది లేకుండా ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియాలా. అంటే ఒకటి సామెత ఉంది, ఇట్లనే తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి నవ్వు తొందరగా వస్తుంది అండ్ ఏడుపు కూడా తొందరగానే వచ్చేస్తుంది అంటారు. సో కరెక్టే, కానీ తల్లిని కోల్పోయినా, భర్తను కోల్పోయినా, అన్నదమ్ముల రక్త సంబంధం ఎవరిని కోల్పోయినా ఏడుపు అలా రాదండి. వాళ్ళకు కూడా ఇంట్లో ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు కూడా అట్లనే ఆర్టిఫిషియల్ గా వస్తుందో మాకైతే తెలియదు. మాకైతే ఖచ్చితంగా గుండెలకి బాధతోనే ఏడుస్తారు ఎవరైనా, కానీ అట్లా ఆర్టిఫిషియల్ గా ఏడవడం అయితే ఎవరికి రాదు. అది కూడా భర్త చనిపోతే అట్లా ఆర్టిఫిషియల్ గా ఏడ్చే అన్నారు వల్ల వాళ్ళకే తెలియాలి. ఇంకా ఓకే, ఇప్పుడు లాస్ట్ చెప్పండి అమ్మా, సింపుల్, బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలుస్తుంది? 1,00,000 పైన గెలుస్తుంది. 1,00,000 పైన? 1,00,000 పైన అంటున్నారు పక్కా? ఎందుకంటే 1,50,000 నుండి 1,80,000 ఓట్లే పడతాయి అని చెప్పేసి దాంట్లో మీరు 1,00,000 అంటున్నారు. చూడండి, మీరు 14th రోజు రిజల్ట్ చూసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం మనం. ఎక్కువ అనిపిస్తలేదు 1,00,000? ఎక్కువ ఎందుకు, కరెక్టే కదా, ఇంకెక్కువ కూడా రావచ్చు.
ఇంత ఎక్కువ అంటే క్లీన్ స్వీప్ కొడుతుంది అనుకుంటారు. అంతే అంతే పక్క. అంటే బీజేపీకి కాంగ్రెస్ కి ఏం రాదు. బీజేపీకి అయితే ఏం రాదు, కాంగ్రెస్ కి ఏమో చెప్పలేం కానీ మాకైతే పక్క 1,00,000 పైన వస్తుంది మెజారిటీ. చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం, కాన్ఫిడెంట్ గా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. థ్యాంక్స్ అమ్మా. చూస్తున్నారు కదండి, 1,00,000 మెజారిటీ అంటున్నారు. మరి 1,00,000 కంటే ఎక్కువ రావచ్చు అంటున్నారు. చూడాలి.